హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత. సో విజయ్ దేవరకొండ మన రౌడీ బాయ్ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. 2026 ఫెబ్లో ఎండింగ్లో వాళ్ళ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనౌన్స్మెంట్ అయితే వినిపించింది. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. చాలా రోజుల నుంచి వాళ్ళు లీకులు ఇచ్చి వదిలేశారు సార్. ఇక్కడ ఫోటో ఇక్కడ పెట్టి మన వ్యూమర్స్ అందరూ ఏంటి రెండు సేమ్ ఉన్నాయని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. బట్ వాళ్ళిద్దరు అయితే ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వలేదు సార్. అయ్యారు మంచిగానే. ఇట్స్ ఓకే, నాకైతే సంతోషంగానే ఉంది. నాకు కూడా రియల్లీ బికాస్ మంచి ఫ్రెండ్స్. ఎక్కడ మరి గీతా గోవిందం అప్పుడు కలిసారో లేదో అంత ముందు కలిసారో తెలియదు. బోత్ మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. టైం దొరికినప్పుడల్లా దే ఆర్ స్పెండింగ్ వాళ్ళ పర్సనల్ స్పేస్ని వాళ్ళు ఎక్కడో స్పెండ్ చేసి వస్తున్నారు. అమ్మాయి కూడా మనకి అంటే అంతకుముందు రక్షిత్ శెట్టితో ఒక చిన్న బ్రేకప్ అయ్యిందని తెలుసు. ప్రజెంట్ తను బాగానే ఉంది. ఈ అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ చూడు, సచ్ ఎ బ్యూటిఫుల్ గై. తను వచ్చాడు, తనతో పాటు తను సంపాదించుకున్న తర్వాత తన తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ అబ్బాయికి కూడా కొన్ని సక్సెస్లు వచ్చాయి. థియేటర్లు కట్టుకున్నాడు, రేపు స్టూడియోలు కట్టిన ఆశ్చర్యం లేదు. ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక మంచి పర్ఫెక్ట్ ఫిల్మీ గై అయిపోయాడు. చాలామంది వస్తారు సక్సెస్లు ఇట్లా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. బట్ ఇతను వీళ్ళ నాన్న నిర్మాతగా కూడా చేశాడు అనుకుంటా కదా, సో ప్రొడక్షన్ టీము ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఒక మంచి పిఆర్ టీం ఉంది తనకి. అంటే ఒక పర్ఫెక్ట్ సెలబ్రిటీ అయ్యాడు. ఎక్కడ అండ్ ఎందుకు అయ్యాడు అంటే కూడా చెప్తా చూడు. ఫస్ట్ సినిమా ఏ మంత్రం చేసావే అనేది ఏదో చేసాడులే. అప్పుడు ఫోటోలు పట్టుకొని తిరిగే ఉత్సాహంలో ఎవరు అవకాశం ఇచ్చినా చేస్తారు. అప్పుడు అది బ్రేక్. తర్వాత మంచి సినిమా ఇతనికి పడింది పెళ్లి చూపులు. పెళ్లి చూపులు అప్పుడు ఏం చేశారంటే చాలామంది ఇట్లా నలుగురు ఫ్రెండ్స్ అందరూ ఖాళీగా ఉండేవాళ్ళు. 4 లక్షలు వేసి ఫుడ్ ట్రక్కులు పెట్టారు. పెళ్లి చూపుల తర్వాత ఫుడ్ ట్రక్స్ చాలా వచ్చాయి తెలుసా. దోశ గాడి, ఇడ్లీ గాడి, ఆ గాడి, ఈ గాడి, ట్రక్కులు చాలామంది అయ్యారు. అంటే ఎంతమ్మా 2 లక్షలు పెట్టి దాన్ని రెనోవేట్ చేసేయడమే. చక్కగా రోడ్ మీద ఎక్కడన్నా పెట్టడం, స్పేస్ చూసుకొని మళ్ళీ డ్రైవ్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోవడం. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. బోల్డ్ అంతమంది చేసి అంత పెరిగిపోయేసరికి సర్వనాశనం మీద ఆ బిజినెస్ కూడా పడిపోయింది. ఇప్పుడు లేదు కదా, ఎక్కడో రేరు. నెక్స్ట్ తర్వాత మళ్ళీ అర్జున్ రెడ్డి సినిమా చేశాడు. సచ్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం అది. ఆ టైంలో అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి అప్పట్లో హ్యాపీ డేస్ లాంటి సినిమాలు ఉండేవి. మెడికల్ వాళ్ళకి ఏం లేవు. మెడికల్ వాళ్ళు చెప్పుకోవడానికి ఇది ఒక సినిమా వచ్చింది, ఏదో ఒకటి అంతే కదా, వాట్ ఎవర్. సరే వాళ్ళు ఓన్ చేసుకున్నారు చక్కగా. నెక్స్ట్ తర్వాత కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అందరికీ. గీతా గోవిందం ఏంటంటే అదొక సెన్సేషన్, మ్యూజికల్ హిట్. అది మంచి పాటలు అలా వెళ్ళిపోయాయి జనాల్లోకి. పాటలు వెళ్ళిపోవడం వల్ల అప్పటికే ఆయనకున్న క్రేజ్ వల్ల గబగబ 100 కోట్లు వసూలు చేసేసింది. 100 CR అనగానే ఒక స్టార్ హీరో అయిపోయాడు. నెక్స్ట్ తర్వాత ఇంకా అందరు దాంట్లో చేసే తప్పు ఏంటంటే వరుస పెట్టి 3 సినిమాలు హిట్ అయితే 100 మంది సూట్ కేసులు పట్టుకొని వస్తారు, సంతకాలు గబగబా పెట్టేయాలి. నెక్స్ట్ 2 years వరకు బుక్ అయిపోతాడు వాడు, ఆ హీరో. ఆ టైంలో చేసే తప్పిదాలు ఏమి ఉంటాయో కానీ కొంచెం చూసుకోరు. అట్లా కొన్ని సినిమాలు హిట్ ఫ్లాప్లు అవుతూ ఉంటాయి. కానీ ఇతని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా చాలా బాగుంటాయి. నువ్వు గమనించు, నోటా సచ్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం. అది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అది ఫ్యామిలీ స్టార్ అయినా సరే, ఫ్యామిలీ స్టార్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. నాకు చాలా నచ్చింది నిజం. మంచి సినిమా అసలు ఫ్యామిలీ స్టార్. నెక్స్ట్ ఆ తర్వాత ఇదేంటది మొన్న అట్లా వెళ్ళిపోయిన సినిమా ఒకటి ఉంది, 2 రోజులే ఆడింది పాపం. డియర్ కామ్రేడ్ తర్వాత పూరి జగన్నాథ్ గారు లైగర్. సారీ, ఆ లైగర్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో నేను చెప్తా విను. ఫస్ట్ నెంబర్ 1, పూరి మీద బాగా నమ్మకం పెట్టి వదిలేశారు. ఆయన కూడా ఏం చూపిలా వీళ్ళకి విజువల్స్. ఒక్కసారి ఏదో ఒక చిన్న షార్ట్ చూపించాడు అంతే, పర్లేదు తీస్తున్నారులే అనుకున్నారు. శివగామి తర్వాత రమ్యకృష్ణ గారి క్రేజు, పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా. అప్పటికే సూట్ కేసులన్నీ వస్తున్నాయి, మేము కొంటాం రైట్స్ అని. మళ్ళీ ఫస్ట్ టైం హాలీవుడ్ ఆయన్ని తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడెక్కడ వెళ్ళిపోయాయి. చార్మి డైరెక్టర్ ఓపెన్గా చెప్పింది, మాకు ఒక కంపెనీ ఓటీటీ వాళ్ళు 200 CR ఇస్తామని, అయినా సరే మేము వద్దన్నాము.
మాకు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఉందని కదా అందరూ అయ్యో ఏదో ఉంది అనుకున్నారు. తర్వాత ఏంటి ఆయన తీసుకొచ్చి కామెడియన్ని చేసావు, ఆ క్యారెక్టర్ పెద్దగా పండల. రమ్యకృష్ణకి ఏమో ఓవర్ వాల్యూమ్ ఇచ్చావు, అరవమని గట్టిగా అరుస్తూ ఉంది. విజయ్ దేవరకొండ అంటే ఆయన తెలంగాణ స్లాంగ్ ఆ డైలాగ్స్ కోసం ఇష్టపడి వెళ్తారు. అది నా పిల్లరా ఇట్లాంటి కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, ఇష్టపడాలి. నువ్వు ఆయనకు నత్తి పెట్టావు. ఏదైతే కావాలని వచ్చానో అవి లేవు. సో ఎలా ఉంటుంది, పైగా ఓవర్ హైప్ ఏదో అయిపోయింది అది. సరే ఇలా వెళ్తాడు, కట్ చేస్తే ఫ్లైట్ ఎక్కుతాడు, కట్ చేస్తే విన్ అవుతాడు, సంథింగ్ ఏదో అట్లా అయిపోయింది. సరే పోనీలే. మర్చిపోయే మధ్యలో సునీల్ శెట్టి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా బాలీవుడ్, పాపం ఆయన ఉన్న విషయం ఆయన కూడా తెలియదు. ఆయన ఉన్న విషయం కూడా తెలియదు చూడ, అలా వెళ్ళిపోయింది. బట్ సంథింగ్ అది నమ్మాడులే, డైరెక్టర్ నమ్మి చేశాడు, అంత మించి ఏం లేదు. నెక్స్ట్ అగైన్ ఇతని సినిమాలు అన్నీ చూసుకున్నా కూడా నాకు బాగా ఇష్టం ఖుషి. ఖుషి మూవీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, చాలా బాగుంది. అసలు ఎంత నువ్వు పాకిస్తాన్ వెళ్ళి అసలు అక్కడ అది గ్రేట్. యాక్చువల్గా అది అవ్వదు, 100% అవ్వదు తెలుసా. నువ్వు వాళ్ళని తప్పించుకొని వెళ్ళగలవా, అస్సలు ఛాన్సే లేదు. బట్ హీ డిడ్, సినిమాటిక్లో అది సెట్ అయిందిలే, బాగా చేశాడు. ఖుషి సినిమా ఎందుకు బాగా హిట్ అయిందంటే సమంతని ఓన్ చేసుకున్నారు. ఆ క్లైమాక్స్ డైలాగ్ ఏదైతే ఉందో తను నిజంగా లైఫ్లో జరిగిందేమో అన్నట్లుగా. ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటాం, నేను ఆ దేవుడినే వదిలేసి నీ దగ్గరికి వచ్చా, నువ్వు కూడా కాదంటే నేను ఎక్కడికి వెళ్తా. ఇది ఆ డైలాగ్తో అందరూ ఓన్ చేసేసుకున్నారు. ఆ తర్వాత పాటలు ఆబ్వియస్లీ. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు నేను యాక్చువల్గా కింగ్డమ్ చాలా పెద్ద సినిమా హిట్ అవుతుందని అనుకున్నా. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. దాన్ని ఇంకొంచెం పెట్టుంటే అయ్యేది. అసలు క్లైమాక్స్ చాలా సెకండ్ హాఫ్లో ఏదో చేశాడు. కానీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం తెలుసా. నువ్వు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు చూసుకుంటే కింగ్డమ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ నెరేషన్. ఏదో చేంజెస్ చేశారు దాంట్లో, ఏదో అయ్యింది. అదేమైందో నాకు తెలియదు, కనుక్కోవాలి మనం కూడా. బట్ బ్యూటిఫుల్ ఫిలిం. నెక్స్ట్ మళ్ళీ సత్యదేవ్ ఇతని కాంబినేషన్ ఎంత బాగుందో అసలు. నాకు సత్యదేవ్ చాలా ఇష్టం బేసిక్గా. సో మంచి సినిమా, అది హిట్ అవుతే బాగుండని అనుకున్నా. సాంగ్స్ ఫస్ట్ ఆ విజువల్స్ అన్నీ వచ్చినప్పుడు ఏదో ఉంది అని అనిపించింది. బట్ అది అర్థం కాలే నాకు. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ తను ఆచితూచి ఎంచుకుంటున్నాడు. హీ విల్ బి వెరీ గుడ్. అండ్ ఇక రష్మిక ఆల్రెడీ, ఇప్పుడు రష్మిక గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు ఈయన గురించే చెప్పాను నేను. రష్మిక గురించి మాట్లాడుకుంటే ఎందుకు బ్రేకప్ అయిందో మనకు తెలియదు, కానీ తను గబగబ అలా వెళ్ళిపోయింది. అమ్మ 3,000 తీసింది లాస్ట్ ఇయర్ తెలుసా. పుష్ప 2,000 కోట్లు, చావా ఒక 500-600 కోట్లు, 800 అనుకుంటా చావా. ఇంకేమున్నాయి, కుబేరా 3,500 ఇయర్ తీసింది లాస్ట్ ఇయర్ 2024లో. మరి చూడు, మరి ఎవరున్నారు, ఏ హీరోయిన్ ఉంది చెప్పు అసలు. గట్టిగా ఫోకస్ పెట్టినట్టున్నారు కెరీర్ మీద. అదే కదా. సరే అట్లా ఉందా. ఇప్పుడు మళ్ళీ ఈ మైసా ఉంది ఈ సంవత్సరం, ధమా అనేదో వస్తుంది. ఈ కొన్ని మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుంది, గుడ్ కదా, ఏం తప్పే ఉంది. ఈ కాంబో అనేది అసలు ఎలా సింక్ అయింది అంటారు. ఇక మీదట సినిమాలు చేస్తే వీళ్ళిద్దరు చేసుకుంటారు చక్కగా. అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా సార్? తెలుగు హీరోయిన్లకు పెళ్లి అయిపోతే అసలు తెలుగు ఆడియన్స్ సమంత నాగచైతన్య కలిసి చేస్తే చూసారుగా, వాళ్ళిద్దరిది మాకు ఫేవరెట్ మోస్ట్ లవ్ స్టోరీ సార్. బట్ వాట్ ఎవర్, ఇప్పటికీ తీసేదే లేదు. వీళ్ళది ఫేవరెట్ లవ్ స్టోరీ, కానీ వీళ్ళు చెప్పలా. వాళ్ళు చెప్పుకున్నారు చక్కగా, వీళ్ళు చెప్పలేదు. డౌట్లు వచ్చేలాగా ఎక్కడ భూతద్దం పెట్టి ఎటు అందరు, కానీ అందరు డీకోడింగ్ బాగా చేశారు, చక్కగా చేశారు. అసలు వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి అన్ని, డాగ్స్, డోర్స్, ఫ్లవర్స్, ఎక్సలెంట్ వాటర్ వ్యూ పజిల్ గేమ్ అయితే ఆడారు. బట్ ఫైనల్గా ఎందుకురా బాబు చావకండి అని వీళ్ళే చెప్పేశారు ఒక మంచి డేట్కి. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటి, ఈ కపుల్తో మీరు ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తర్వాత ఖుషి తర్వాత విజయ్ దేవరకొండకి పెళ్ళాం వచ్చి స్టోరీస్ రన్ చేయగలడు అని ఉంది కదా, ఒక విక్టరీ వెంకటేష్ గారి లాగా ఇట్లా ఫ్యామిలీ స్టోరీస్ చూసాం ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి ఫ్యామిలీ స్టోరీస్ చేసుకోవచ్చు. ఈవెన్ పుష్ప తర్వాత ఈఎంఐ కూడా ఫ్యామిలీ స్టోరీస్ బాగా చేయగలదనే ఒకటి ఉంది.
సో దిస్ బోత్ మంచి వర్కౌట్ అవుతుంది. ఇక నుంచి వీళ్ళు కనుక లైక్ ఒకప్పుడు జగపతి బాబు గారు, ఆమని గారు ఇట్లాంటి వాళ్ళు చేసిన సినిమాలు ఏమో ఉన్నాయి కదా ఫ్యామిలీకి సంబంధించి, అట్లాంటి మంచి ఇప్పుడు విజయ్ సేతుపతి అండ్ నిత్యా మీనన్ మొన్న వచ్చింది, ధనుష్ నిత్యా మీనన్ ఇప్పుడు ఇడ్లీ కొట్టు, పెళ్ళైన తర్వాత పండించే డ్రామా సినిమాలకి ఈ మధ్య ఆదరణ ఉంది. ఇక మీదట వీళ్ళు అలా తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి అండ్ పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు కూడా ఉంది, ఇద్దరికి ఉంది సార్. అయితే ఇంకొకటి ఏంటంటే మనం పాజిటివ్స్ ఎంత మాట్లాడుకుంటామో నెగిటివ్ కూడా మాట్లాడుకోవాలి సార్. జనరల్గా హీరో హీరోయిన్లు అనగానే అనౌన్స్మెంట్ చేస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, బట్ 1-2 yearsలో విడిపోతారు. ఎగ్జాంపుల్ శామ్ చే అన్నట్లే చాలా మంది కొందరు జ్యోతిష పండితులు చెప్తుంటారు. వాడేగా వేణుస్వామి, వాడేగా చెప్పింది, వాడు బొంద, వాడిని కూడా పట్టించుకుంటారు మీరు. పట్టించుకోవడం కాదు అంటే ఇట్లాంటి నెగిటివ్ టాకులు కూడా వస్తుంటాయి. సో దీని మీద మీ స్పందన ఆ దరిద్రుడు ఏం చెప్పాడంటే, నేనే వద్దు ఇప్పుడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోని చెబితే చేసేసుకుంది, నా ఇంటికి వస్తే రాజపుష్ప శ్యామల యోగం ఏదో సంథింగ్, రాజపుష్ప నాకు అపార్ట్మెంట్ల పేరు వస్తుంది, ఏదో రాజశ్యామల యోగం సంథింగ్. ఆ పూజ నేను చాలా దాంట్లో grade 1, grade 2, grade 3 ఉంటాయంట పూజల్లో. grade 1 చేశాడంట వాడు. చేసిన వెంటనే 2024లో రాజపుకి నేషనల్ క్రష్ అయిపోయిందంట సార్. అట్లనే చేసి సమంత నాగ చైతన్యం కల్పించి సార్ ఇప్పుడు అంటే కొడతారేమో జనాలు, అండ్ ఫ్యాన్స్ వచ్చి. మళ్ళీ వాడేమన్నాడంటే అదేంటిది ఇప్పుడు విడిపోతారట. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా మనిషి అసలు ఏంటో. మళ్ళీ చెప్తాడేమో సార్ ఒకవేళ ఏదైనా అయితే, ఈసారి నేనే చెప్పాను, ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అవుతుంది అని. వద్దులే ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడొద్దు. బట్ దీస్ పీపుల్ ఆర్ వెరీ గుడ్. అండ్ నీకు ఒక విషయం తెలుసా, విజయ్ దేవరకొండ పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకుంటారు వాళ్ళ మమ్మీ తను. కానీ సైకలాజికల్గా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ సైకలాజికల్గా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇక్కడ. సో అది మైండ్లోంచి తీసేసేయండి. బికాస్ సీరియస్లీ నీకే స్ట్రెస్ ఉన్నా, ఇప్పుడు నీకేదైనా స్ట్రెస్ ఉన్నా ఇంకేమన్నా ఉన్నా కూడా నీకు విజయ్ దేవరకొండ కౌన్సిలింగ్ ఇస్తాడు. ఆ అబ్బాయి మెంటాలిటీ అది. చిన్నప్పటి నుంచి వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పుకుంటూ ఎంతోమందిని దిద్దారు. ఈయన సినిమాలు కూడా బాగానే ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి, ఎడ్యుకేషన్ పర్పస్గా కూడా బాగుంటాయి మా విజయ్ దేవరకొండ సినిమాల్లో. మీరు గమనిస్తే ప్రతిదీ హిట్ ఫ్లాప్ పక్కన పెట్టేద్దాం, కథలోకి వెళ్తే అన్నీ బాగుంటాయి. సో ఇక్కడ ఇది జరగదు. అండ్ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎంచుకోవాలో ఆ అమ్మాయికి సలహా ఇచ్చే స్టేజ్లో కూడా ఉన్నాడు కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో చూద్దాం, సూన్ వెరీ సూన్ పెళ్ళి కూడా ఉంది. కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేద్దాం మన ఛానల్ తరఫు నుంచి.